హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక లాస్ట్ వీక్ క్రిస్మస్ హాలిడేస్ కి ఇంటికి వెళ్ళాను కదా, అప్పుడు అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజు వీడియో అన్నమాట ఇది. ఐ థింక్ మీకు డౌట్ రావచ్చు, మాకు ఆల్రెడీ తెలిసి ఈ వీడియో లాస్ట్ వీక్ ది అని చెప్పి మళ్ళీ ఎందుకు ఈ పిల్ల మెన్షన్ చేస్తుంది అనుకుంటారేమో. కొంతమంది లాంగ్ వీడియోకి డైరెక్ట్ వచ్చి చూస్తుంటారు, వాళ్ళ కోసం ఒక చిన్న రీక్యాప్ అన్నమాట. ఇక మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూర్ టు డూ సబ్స్క్రైబ్. ఇక అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే బ్యాగ్స్ అని ఇంట్లో పడేసి మేమంతా ఒక ప్లేస్ కి స్టార్ట్ అయ్యాము. ఇక ఎప్పుడు చూడు అక్క వాళ్ళతోనే తిరుగుతావా అంటే చెప్పా కదా ఆల్రెడీ, అక్క బావ అంటే సెకండ్ మదర్ అండ్ ఫాదర్ లాగా నాకు. ఇక ఎక్కడికి వెళ్ళాము అంటే 2 years బ్యాక్ ఈ చెట్టు దగ్గరికి వచ్చాను, సేమ్ సీజన్ లో. ఇది ఏం చెట్టు అంటే రేణికాయల చెట్టు. నాకు రేణికాయలు అంటే చాలా ఇష్టం చైల్డ్హుడ్ నుంచి. ఇక అక్కడేమో రేణికాయలే లేవన్నమాట. రేణికాయల కోసం పోతే చాలా ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను నేనైతే. ఐ థింక్ ఈ చెట్టుకి సీజన్ అయిపోయింది రేణికాయలది. ఇక రేణికాయలు ఎలాగో లేవు, వచ్చినందుకు ఈ చిన్న కొండైనా ఎక్కుదాం రండి అన్నారు మా బావ. ఇక సరే అని చెప్పి స్టార్ట్ అయ్యాము. నా లైఫ్ లో ఫస్ట్ టైం అన్నమాట ఒక స్టెప్స్ లేని కొండ ఎక్కడం. నాకేమో ఒక సైడ్ ఎక్సైట్మెంట్, ఒక సైడ్ ఏమో భయము, ఎక్కడైనా జారుతామేమో అని చెప్పి. నాకు ఇంత భయం ఉంటే మా మైరా యాసిన్ అయితే జుయ్ అని ఎక్కేస్తున్నారు. మా మైరా పిలుస్తుంది యాసిన్ ని చిన్నగా నడుచు అని చెప్పి. మీరు అనుకోవచ్చు చిన్న పిల్ల దగ్గర కొండ ఎక్కిస్తున్నారు అని చెప్పి. అసలు కాదు, మా దగ్గర అసలు ఉండట్లేదు ఈ పిల్ల, నేనే ఎక్కుతా అని చెప్పి ఎన్నిసార్లు మేము ఎత్తుకున్నా దిగేస్తాను. మా మైరా గురించి మీతో ఇంతవరకు ఎప్పుడు చెప్పని మ్యాటర్. మా మైరా కొంచెం ధైర్యం ఎక్కువ, దేంతో కూడా భయపడదు. మా యాసిన్ నాకు కొన్ని వాటిని చూస్తే భయపడతాడు, ఈ పిల్లకైతే అస్సలు భయం ఉండదు. కావాలి అంటే మీరు కూడా చూడొచ్చు మా మైరా ధైర్యాన్ని. పోయి ఒంటరిగా కూర్చుని చూడండి కొండ మీద, అది కూడా. ఇక ఫైనల్ గా హాఫ్ కొండ అయితే ఎక్కేసాము. కొండపై నుంచి ఒక్కసారి వ్యూ చూడండి ఎంత బాగుంది. మా మైరా యాసిన్ అయితే ఫుల్ సౌండ్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు చేసిన సౌండ్ మళ్ళీ రీసౌండ్ గా వినిపిస్తుంది, అందుకని ఎగ్జైట్ అయిపోతున్నారు. మీరు కూడా వినండి. ఎందుకు వీళ్ళు ఇంతగా సౌండ్ చేస్తున్నారు అనుకుంటారేమో, వాళ్ళ ఇద్దరి హ్యాపీనెస్ ని సౌండ్స్ ద్వారా తెలియజేస్తున్నారు. ఇక నన్ను అడిగితే గోవా, మైసూర్, ఊటీ ఇలాంటివే కాదు, ఇలాంటి చిన్న చిన్న విలేజెస్ కూడా భలే ఉంటాయి. విలేజెస్ గురించి మళ్ళీ సపరేట్ గా వర్ణించాల్సిన అవసరమే ఉండదు. ఎటు చూసినా పచ్చటి పొలాలు, స్వచ్ఛమైన గాలి, ఆ స్కై లో క్లియర్ క్లౌడ్స్, ఇలా చెప్పుకుంటే చాలానే ఉంటాయి విలేజెస్ గురించి. ఇక 30 minutes అలా నేచర్ ని ఎంజాయ్ చేసేసి మళ్ళీ దిగేసామన్నమాట. ఇంతవరకు నేను కొండ ఎక్కడం కష్టం అనుకున్నా, కానీ కొండ దిగడం కష్టము. ఎందుకు అంటే రూట్స్ అస్సలు అర్థం కావు మనం దిగేటప్పుడు. మీకేది కష్టంగా అనిపిస్తుంది, కొండ ఎక్కడమా కొండ దిగడమా? కొండ దిగిన తర్వాత అక్కడ మంచి స్పాట్ ఉంటది. రేణి చెట్టు కింద ఒక బండి ఉండి దాని ఆపోజిట్ లో ఒక బావి ఉంటది అన్నమాట. సూపర్ గా ఉంటది చూడడానికి. ఇంకా అక్కడ కొన్ని వీడియోస్, ఫొటోస్ తీసుకొని ఇక ఇంటికి రిటర్న్ అయిపోయాము. కానీ మా మైరా యాసిన్ కి అస్సలు ఇష్టం లేదు రావడానికి. ఎందుకు అంటే ఆ బావిలో చిన్న చిన్న చేప పిల్లలు ఉన్నాయి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీతో, నాకు ఒకప్పుడు ఈ విలేజ్ అంటే అస్సలు నచ్చేది కాదు. ఇది మా అక్క వాళ్ళ ఊరే కాదు, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా ఇదే. అసలు ఎందుకు నాకు ఈ విలేజ్ నచ్చేది కాదు అని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ లో నేను కావాలంటే స్టోరీ కంటిన్యూ చేస్తాను. ఈ వీడియో కింద వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.